అద్భుతమైన జీవితం కోసం ఈ యొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ ఎల్లప్పుడూ మనం అవలంబించాల్సిన అనుభవం కనుక మనం అందరం కలిసి ఈ వాక్యం మీద జాగ్రత్తగా దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే కన్నీటి నిధిలో ఉన్న ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం చెప్పాలి, అందరూ బిగ్గరగా చెప్పాలి. కన్నీటి నిధిలో ఉన్న ఆశీర్వాదాలు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ప్రతి మనిషి జీవితములో జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి జీవితములో మీరు గమనిస్తే బలహీనమైన సమయాలు, బలహీనమైన పరిస్థితులు, అలాగే బలహీనమైన స్థలాల్లో బ్రతకవలసి ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో జాగ్రత్తగా వినండి, ఫ్రేమ్ టు ఫ్రేమ్. ప్రతి మనిషి జీవితంలో బలహీనమైన స్థలాలలో, బలహీనమైన పరిస్థితులలో, బలహీనమైన సందర్భాల్లో ప్రతి మనిషి బ్రతకవలసిన పరిస్థితులు ఉంటాయి. అంటే కొంతమందికి కొన్ని పరిస్థితులు బలహీనంగా మారిస్తే, ఇంకొంతమంది వారి యొక్క బలహీనమైన విన్న మాటలు వారిని బలహీనపరిస్తే, ఇంకొంతమంది వారి ఆర్థిక ఇబ్బందులు వారిని బలహీనపరిస్తే, ఇంకొంతమంది వారు ప్రయాణం చేసిన ప్రయాణాలు వారిని బలహీనపరిస్తే, ఇంకొంతమంది వారు తీసుకున్న నిర్ణయాలు వారిని బలహీనపరిస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వారు ఉన్న పనిలోనో ఉన్న స్థలములోనో బలహీనమైపోతున్నట్లుగా మనం గమనిస్తాం. దౌర్భాగ్యం ఏంటంటే ఇంకొంతమందికి వారు సంసారమే వారికి బలహీనమవుతుంది, ఇంకొంతమందికి వారికి చదువుకునే స్థలమే వారికి బలహీనమవుతుంది, ఇంకొంతమందికి వారి యొక్క జాగ్రత్తగా వినండి నమ్ముకున్న వారిని బలహీనపరిచే పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో బలహీనమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే బలహీనమైన పరిస్థితుల్లో, బలహీనమైన లోకంలో బలముగా బ్రతకాలి అని అంటే ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము మన జీవితాలకు ఎంతో అవసరం. వింటున్నారా? మరలా చెప్తున్నాను. బలహీనమైన ఈ లోకంలో, బలహీనమైన మనుషుల మధ్యన, బలహీనమైన బ్రతుకులో మనం బలంగా బ్రతకాలి, బలంగా జీవించాలి, బలముగా మనం ఉండాలి అని అంటే మనం ధ్యానం చేస్తున్న అంశము మన జీవితాలకు అవసరం. ఏంట అంశము? కన్నీటి నిధిలో మనము కనుగొనగలిగిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవులకు కన్నీళ్ళు అకారణముగా రావు. వినండి జాగ్రత్తగా. మానవులకు కన్నీళ్ళు చెప్పాలి, మనుషులకు కన్నీళ్ళు అకారణముగా రావు. కన్నీటి వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. కన్నీటి వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మానవులకు అకారణముగా కన్నీళ్లు రావు. అంటే కారణము లేకుండా కన్నీళ్ళు వస్తాయా? చెప్పాలి. కారణము లేకుండా కన్నీళ్ళు వస్తాయా? ఎవరు చెప్పట్లేదు. కారణము లేకుండా కన్నీళ్ళు వస్తాయా? రావు. అకారణముగా కన్నీళ్ళు రావు. ప్రతి కన్నీటికి ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రతి కన్నీటికి చెప్పాలి ఒక బలమైన కారణం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులు, ఊరికనే ఎవరు ఏడవరు. ఏడ్చారు అనంటే, కన్నీరు కారుస్తున్నారు అనంటే, దుఃఖపడుతున్నారు అనంటే, మదన పడుతున్నారు అనంటే వారు భరించలేని కారణం ఏదో వారిని ఏం చేస్తుంది? ఏడ్పిస్తుంది అని దాని అర్థం. అందుకోసమే ఒక గొప్ప వ్యక్తిలో అన్నాడు, సైలెంట్ టీయర్స్ హోల్డ్ ద లౌడెస్ట్ పెయిన్ అని అంటారు. సైలెంట్ టీయర్స్ హోల్డ్స్ ద లౌడెస్ట్ పెయిన్. చదువు వచ్చిన వాళ్ళకి బాగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. నిశ్శబ్దములో కార్చే కన్నీరు, నిశ్శబ్ద లోకములో వచ్చే దుఃఖము, అది భయంకరమైన బాధను, గాయాన్ని, అలాగే భయంకరమైన అవమానాన్ని, చిత్కారాన్ని అదేం చేస్తుంది తెలుసా? భరించి అది పట్టుకొని ఉంటుంది. కనుకే అందులో నుంచి వచ్చే కన్నీరు చాలా భయంకరమైన
బాధను మనకు కలుగు చేస్తుంది అని అన్నాడు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ రోజున ఏ వ్యక్తిని మనం కదిపి చూసినా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక దుఃఖకరమైన పరిస్థితి వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఎటు చూసినా నిండుగా ఒక 3 పదులు కూడా వయసు దాటని, ఇంకొంతమందిని మనం చేస్తే 4 పదులు వయసు కూడా దాటని చక్కని కుమార్తెలు, చక్కని అద్భుతమైన కుటుంబాన్ని జీవించగలిగి ఉండి జీవించవలసిన వారు అర్ధాంతరంగా భర్తలను పోగొట్టుకొని రోడ్డున బడి మూడులాగా మిగిలిపోతున్నారు. పట్టుమని 2 పదులు వయసు లేనివారు, వింటున్నారా? పట్టుమని 2 పదులు వయసు లేని వారు కూడా ఈ రోజున వారి జీవితంలో జరిగిన భయంకరమైన అతలాకుతలమైన పరిస్థితుల వలన రోడ్డున పడి భయంకరమైన దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు. ఎంతోమంది జీవితాల్లో, వింటున్నారా? ఎంతోమంది జీవితాల్లో అకారణముగా వారి జీవితాలు, వారి బ్రతుకులు, వారు నివసిస్తున్న బలహీనమైన పరిస్థితులను బట్టి వారిని దుఃఖ సాగరంలోనికి వారిని నెట్టివేస్తున్నాయి. వారు ఏదో చేసి కాదు, లేకపోతే వారు ఏదో వారి జీవితాల్లో నేరస్తులై కాదు. కొంతమంది స్వయంకృత అపరాధాల వల్ల ఏడిస్తే, ఇంకొంతమంది వారి జీవితంలో చేయని నేరానికి ఏడవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితులు కూడా చెప్పండి కుటుంబాలని పట్టి పీడిస్తూ ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలని పట్టి పీడిస్తున్నాయి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. సైలెంట్ ఇయర్స్, నిశ్శబ్దములో, నిర్వేదములో, చెప్పలేని, పంచుకోలేని, అనాథలుగా లేకపోతే అభాగ్యులుగా, ఎవరు ఆదరించలేని భయంకరమైన పరిస్థితుల్లో కార్చే కన్నీరు, అది వారి జీవితంలో వారు అనుభవిస్తున్న, వారు ఓర్చుకుంటున్న భయంకరమైన బాధకు అది సూచనగా ఉంటుంది. ఈ రోజున మీ జీవితంలో మీరు ఎవరైనా కానీ జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క వారి జీవితంలో వారు కార్చే కన్నీరు, వారి బ్రతుకుల్లో అనుకుంటారు, నన్ను భయంకరంగా నాశనం చేయడానికి వచ్చింది, నా జీవితంలో అది బాధ, వేదన అని అనుకుంటారు. కానీ ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఒక అద్భుతమైన సంగతి. ఈ మాటను మీరు వింటే దానికి అర్థము, పరమార్థం మీకు అర్థమవుతుంది. పశువులకు కొమ్ములు ఆయుధం. చెప్పండి, పశువులకు కొమ్ములు ఆయుధం. ఒక పశువు తనను తాను కాపాడుకోవడానికి, ఒక జంతువు తాను కాపాడుకోవడానికి ఏం చేస్తుంది తెలుసా? తనకున్న కొమ్ములతో ఏం చేస్తుంది? వేరే బలమైన జంతువు వచ్చి మీద పడినప్పుడు ఏం చేస్తుంది? చెప్పండి, తన యొక్క కొమ్ములతో తనను తాను కాపాడుకుంటుంది. ఎందుకంటే పశువుకు, చెప్పండి, జంతువుకు కొమ్ము ఆయుధం. అలాగే తేలుకు దాని కొండెము ఆయుధం. తేలు తనను తాను కాపాడుకోవడానికి ఏం చేస్తుంది? చెప్పండి, తన కొండెను ఉపయోగిస్తుంది. అలాగే సర్పానికి కోరలు ఆయుధం. చెప్పండి, సర్పానికి కోరలు ఆయుధం. ఉగ్రవాదికి, చెప్పండి, తుపాకీ ఆయుధం. అంతేనా? తను నమ్మిన సిద్ధాంతానికి, తను చావడానికైనా చంపడానికైనా ఏంటి ఆయుధం? చెప్పండి, తుపాకీ ఆయుధం. ఒక పాత్రికేయునికి తన చేతిలో ఉన్న కలము ఆయుధం. చెప్పండి, ఒక జర్నలిస్ట్కి తన చేతిలో ఉన్న ఒక కలము లేదా పెన్ తన ఆయుధం. అలాగే నా ప్రియ సహోదరి సహోదరురా, ఒక విశ్వాసికి, జాగ్రత్తగానండి, ఒక విశ్వాసికి కన్నీరు ఆయుధం. చప్పట్లు కొడి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచండి. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్తగా వింటున్నారా? కన్నీరు విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా మీకు? కన్నీటి అనుభవాలు ఎంత బలమైన, నా ప్రియ సహోదరి సహోదరులు, అనుభవాలు తెలుసా మీకు? చాలామంది అనుకుంటారు, ఈ కన్నీరు, ఈ యొక్క భయంకరమైన వేదన, ఈ దుఃఖము నా జీవితంలో ఇది శాపం అనుకుంటారు. కానీ కన్నీటి లోయలో కార్చే అద్భుతమైన వ్యధతో నువ్వు చేసే ప్రార్థనలు ఏం చేస్తాయి తెలుసా? నీ జీవితములో నీకు నిధిలో నుండి, ఏ నిధిలో నుండి? కన్నీటి నిధిలో నుండి నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. 2 చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమే నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కన్నీరు కారుస్తున్నావు అని అంటే నీ జీవితంలో ఆ కన్నీరు నిన్ను శపించడానికి కాదు, కానీ బాధించడానికి కాదు, కానీ నువ్వు దాన్ని సరైన పద్ధతిలో వాడుకోగలిగితే అది నీ ఆయుధంగా మారిపోతుంది. ఒక సహోదరి భయంకరమైన పరిస్థితుల మధ్యన దేవుని మందిరానికి వచ్చింది. భర్త ఒక ప్రక్క, ఈ సహోదరి ఒక ప్రక్క. కుమార్తె కర్ణాటకలో,
ఈ యొక్క సహోదరి దగ్గర నుంచి కుమార్తె బయటికి వెళ్ళిపోయింది, చిన్న పాప వెళ్ళిపోయింది, వేరే చోట ఉంచేశారు. కుటుంబం ఏమైపోయిందంటే తల ఒక దారి అయిపోయారు. భార్య భర్తలు చెరువు ప్రక్కన ఉన్నారు. అలాగే కుమార్తె అసలు కనీసం చూడడానికి కూడా అవకాశం లేనంత దూరంలో ఉంది. ఆ కుమార్తెకు చెప్పారంట, దేవుని మందిరానికి వెళ్ళు, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అన్న ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా నీ దుఃఖానికి నీ బాధకు పరిష్కారం దొరుకుద్దని చెప్తే ఆ సహోదరి వెతుక్కుంటా మందిరానికి వచ్చింది. ఎక్కడుంటారని ఫోన్ చేసి, అమ్మ పలానా చోట ఉంటాను రా అని చెప్తే వెతుక్కుంటూ వచ్చింది. ఆ సహోదరి బాధ చెప్తే కొద్దిసేపటికి నేను కూడా ఆ సహోదరి ముందు కూర్చొని వింటూ అలా నా కంటి వెంట కూడా కన్నీరు గారిపోయినాయి. ఎందుకంటే అంత భయంకరమైన దుఃఖ సాగరంలో ఆ కుమార్తె బ్రతుకుతూ ఉంది. ఒకటే అడిగింది, ఏమనంటే, అయ్యా నా జీవితంలో సుఖం కోరుకోవట్లేదు, సంతోషం కోరుకోవట్లేదు, ఆనందం కోరుకోవట్లేదు, నా జీవితంలో ఏమీ లేకపోయినా పర్లా, కనీసం నా భర్త నా దగ్గరికి వచ్చినా రాకపోయినా పర్లా, నాకు మొట్టమొదటిగా నాకు కావాల్సింది ఏంటంటే, దయచేసి మీకు దండం పెడుతున్నాను, ప్రార్థన చేయండి, నాకు నా కుమార్తె దగ్గర చేసేటట్లుగా దేవుడు ప్రార్థన చేయండి. చాలా దూరంలో ఉంది, మాట్లాడడానికి కూడా అవకాశం లేని ప్రాంతంలో ఉంది, నాకు దూరం అయిపోయింది, చిన్న పాప అండి, తన బాధ కూడా చెప్పుకోలేని స్థితి, తన అవసరాలు కూడా ఎవరిని అడగలేదు, నా కుమార్తెను నా దగ్గర చేయమని ప్రార్థన చేయడానికి కన్నీరు గార్చి అడిగింది. ఆ సహోదరి యొక్క బాధను చూసి చాలా మదన పడ్డాను. కానీ ఒక మాట చెప్పాను ఆ రోజు, అమ్మా నా దగ్గర ఏడుస్తున్నావు కదా, ఏడుపు, ఇదే ఏడుపు నువ్వు తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయి, ఇదే ఏడుపు, ఇదే కన్నీరు గార్చు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. నీ కుమార్తెని నీకు దగ్గర చేయడం కాదు, జాగ్రత్తగా వినం, నీ కుమార్తెని నీకు దగ్గర చేయడం కాదు, నీ భర్తను కూడా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. నిన్ను మరలా ఒక కుటుంబంగా కడతాడు, నిన్ను మరలా ఒక కుటుంబంగా కడతాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్ని నెలల తర్వాత నిజంగానే దేవుడు అద్భుతం చేశాడు. ఆశ్చర్యకరంగా కుమార్తె ఇంటికి వచ్చేసింది. చపలు గుడి దగ్గరగా దేవుని నామాన్ని కనపరిచాడు. చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ చంటిబిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. చంటిబిడ్డని ఇంటికి తీసుకురావడమే కాదు, వెతుక్కుంటూ బ్రతిమిలాడుకొని పెద్దలను పంపించి రికమెండేషన్లు చేయించి మరి ఏం చేశాడు తెలుసా, భర్త వెతుక్కుంటూ భార్య దగ్గరికి వచ్చాడు. కాళ్ళు పట్టుకొని, ఇంకా ఎప్పుడు నిన్ను బాధ పెట్టను, ఇంక ఎప్పుడు నిన్ను బిడను, ఎప్పుడు నేను కన్నీరుకు పెట్టను, ఏడ్పించను, అందరం కలిసి ఉందాం అని పశ్చాత్తాపంతో చేతులు పట్టుకునేటట్లుగా చేశాడు దేవుడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అది జరగగానే వచ్చింది, సహోదరన్న ఏం చేయమంటారంటే, దూరంగా వెళ్ళండి, దగ్గరలో ఉండకండి, ఓ ప్రాంతానికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం తీసుకొని కుమార్తెను అక్కడ జాయిన్ చేయండి అని చెప్తే ఆ మాట పట్టుకొని దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళి ఆ సహోదరుడు కొన్ని ఇబ్బందులను బట్టి ప్లేసు మారాలి అనే ఉద్దేశంతో దూరంగా పంపించాను. వెళ్ళిన తర్వాత వారికి ఒక ఇల్లు కోసం ప్రార్థన చేస్తే మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఆ సహోదరుడు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే ఉద్యోగం ఇచ్చాడు. కుమార్తెను మంచి స్కూల్లో జాయిన్ చేశారు. ఆ సహోదరి ఫోన్ చేసి, నేను తప్పకుండా వచ్చి ఈ సాక్ష్యాన్ని నేను దేవుని యొక్క సన్నిధిలో పంచుకుంటానని చెప్పింది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్తుంది, నా భర్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, మేము కుటుంబంగా నిలబడ్డాము, దేవుడు ఒక ఇంటిగా మమ్మల్ని కట్టాడు అని గొప్ప సాక్ష్యం చెప్పింది. చప్పట్లు కూడా దగ్గరగా దేవుని నామాన్ని కనపరచాను. ఒక వ్యక్తి జీవితములో మూడు బారిన పరిస్థితులను ఎవరు కట్టగలరు? ఎవరు పునర్నిర్మించగలరు? ఎవరు జీవితాల్ని, మన బ్రతుకుల్ని నిర్మించి మనకు ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలరు? చెప్పండి, ఎవరు ఇవ్వగలరు? ఆ సహోదరి ఏడ్చింది, అని అందరూ నన్ను తప్పు పడుతున్నారు, నా భర్త అంత దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నేనే తప్పు చేశానని నా శీలాన్ని శంకిస్తున్నారు, నన్ను శంకిస్తున్నారు, నా జీవితాన్ని, నా బ్రతుకును 10 మందిలోకి లాగుతున్నారు. ఒకటే చెప్పాను, కంగారు పడకో, నమ్మిన దేవుడు, చెప్పండి, నమ్మిన దేవుడు, చెప్పాలి, నమ్మిన దేవుడు గొప్పవాడు. ప్రతి మనిషి జీవితంలో ఉన్న యథార్థతను, నేను ఎప్పుడు ఈ మాట మీకు చెప్తాను, నీలో యథార్థత ఉంటే, నీలో మంచితనం ఉంటే, నీలో సాక్ష్యం ఉంటే, నీలో పవిత్రత ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నీలో నిజం ఉంటే ఖచ్చితంగా నీ కోసం దేవుడు పని చేస్తాడు. చెప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. మోడు బారిపోయినా కానీ దేవుడు మరలా నిన్ను పునర్నిర్మాణం అయినా చేయగలడు.
తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరురా, ఈరోజు నిన్ను నీ జీవితంలో ఒకవేళ దుఃఖము నిన్ను వెంటాడుతూ ఉంటే, బాధ నిన్ను వెంటాడుతూ ఉంటే, దుఃఖకరమైన పరిస్థితులను వెంటాడుతూ ఉంటే జాగ్రత్తగా వినో. నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్న దుఃఖాన్ని గనుక నువ్వు ఆయుధంగా మలుచుకోగలిగితే నీ బ్రతుకులో నువ్వు అద్భుతమైన విజయాన్ని చూసి మునుపెన్నడలేని ఆశీర్వాదము, మునుపెన్నడలేని బలమైన విజయము ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఎందుకనంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా పరిపూర్ణులు కారు. ఎవరు చెప్పాలి? ఎవరు పరిపూర్ణులు కారు. చాలామంది అనుకుంటారు వారు పరిపూర్ణులా, వీరు పరిపూర్ణులా అని, లేకపోతే వీరిలో మంచితనం ఉందా, వారిలో మంచితనం ఉందా అని అంటూ ఉంటారు. నిన్ను కూడా చాలామంది అనేక సందర్భాల్లో విమర్శించుంటారు. అంటే ఇన్ని విమర్శల్లో నేను ఎలా బ్రతకాలని అనిపిస్తుందేమో, ఇన్ని బాధల్లో ఎలా బ్రతకాలని నీకు అనిపిస్తుందేమో, ఇన్ని అవమానాల్లో నీకు అనిపిస్తుందేమో, నేను ఎలా బ్రతకాలని నీకు అనిపిస్తుందేమో. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ఏమనంటే, తన జీవితంలో అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితి గురించి చెప్తూ ఇలా అన్నాడు. ఏమన్నా తెలుసా? భక్తులకే తప్పని ఒక భయంకరమైన అనుభవాన్ని చెప్పాడు. ఏంటో తెలుసా? అద్భుతమైన సేవకుడు, అద్భుతమైన చెప్పండి అపోస్తలుడు, అలాగే అనేక సంఘాలను కట్టిన గొప్ప అద్భుతమైన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆదిమ సంఘ నిర్మాణములో తన వంతు బలమైన పాత్ర పోషించిన ఒక గొప్ప భక్తుడు అంటున్నమాట. ఏమనో తెలుసా? యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను ఏమంటున్నాడు? కన్నీళ్లు విడుచుచు ఏం చేస్తున్నాడు? పరిపూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున్న ప్రభువును సేవించుచుంటునో మీ అందరికీ తెలుసు, మీకే తెలుసు. ఎవరికి తప్పలేదు కన్నీరు? చెప్పండి, ఎవరికి తప్పలేదు కన్నీరు? చెప్పట్లేదు. ఎవరికి తప్పలేదు కన్నీరు? అపోస్తలుడైన పౌలు గారికి తప్పలేదు కన్నీరు. గొప్ప సేవకునికి తప్పలేదు కన్నీరు. అవమానాలు తప్పనియా? చెప్పట్లా. అవమానాలు తప్పినాయా? బాధలు తప్పినాయా? కష్టాలు తప్పినాయా? చెప్పరేంటండి? తప్పలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? తన జీవిత అనుభవాల గురించి చెప్తున్నాడు. ఏంటి తెలుసా? యూదులు నా మీద ఏం చేశారు తెలుసా? బహు భయంకరమైన కుట్రలు చేశారు. ఆ కుట్రలను ఆ జీవితంలో శోధనలుగా మారిపోయినాయి. తట్టుకోలేనంత భయంకరమైన కుట్రలు. చంపాలని, అవమానపరచాలని, అలాగే తన జీవితంలో తన బాధకు తగిన జీవితం జీవించట్లేదని తెలుసా? అపోస్తలుడైన పౌలు మీద వారు పెట్టిన అభియోగాలు ఏంటి తెలుసా? ఏ అర్హత ఉందని బోధిస్తాడు, ఏ అర్హత ఉందని మైకు పట్టుకుంటాడు, ఏ అర్హత ఉందని సమాజ మందిరంలో నిలబడతాడు, ఏ అర్హత ఉందని యూదుల మధ్యన దేవుని గురించి, యేసుప్రభు గురించి బోధిస్తాడు. ఎవరతనో యూదుల కట్టుబాట్లకు, యూదుల యొక్క జీవన విధానానికి వ్యతిరేకంగా ఉండి ఏ అర్హత ఉందని ఈరోజు మన సమాజ మందిరంలో నిలబడతాడు అని ఏం చేశారు? భయంకరంగా నిందలు వేయడం మాత్రమే కాదు, కుట్రలు చేసి, వింటున్నారా? కుట్రలు చేసి అనేక సందర్భాల్లో ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. కొట్టారు, హింసించారు, బాధించారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది అంటారు ఈ మాట, ఏ అర్హత ఉందని. వాట్ ఈజ్ హీ? నన్ను ఎవరైనా ఈ మాట అన్నారని వింటే, ఎవరైనా ఏ అర్హత ఉందండి వాళ్ళకి అని అంటే, నేను వెంటనే అంటాను ఏమో తెలుసా? నేను అనుకుంటాను, నిజమే ప్రభువా, నాకు ఏ అర్హత ఉంది? నిజంగా నాకు ఏ అర్హత లేదు. ఉందా? మీరు అనుకుంటున్నారా? ఏ అర్హత లేదు. అర్హత లేని వాడికి ఈ పరిశుద్ధ స్థలములో నిలబడే అర్హతను పరిశుద్ధమైన దేవుని యొక్క రక్తము చేత, పిలుపు చేత మాత్రమే కలిగింది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని గణపరచు. అనేక సందర్భాల్లో చెప్పుంటాను ఈ మాట. నా జీవితంలో శారీరకంగా బలహీనుణ్ణి, మాట కూడా సరిగా మాట్లాడలేని వాడిని, యోగ్యుణ్ణి కాదు దేవుని పిల్లల మధ్యన నిలబడడానికి, గొప్ప వారి మధ్యన నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, వేల మంది ముందు గొప్ప గొప్ప సేవకుల మధ్యన నిలబడి ప్రకటించడానికి యోగ్యుడిని కాదు. కానీ నేను బలహీనుడిని, నేను అయోగ్యుడిని, నాకు అర్హత లేదు. కానీ నా ప్రభువు నాకు అర్హత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.